నిజం చెప్తాను, చంద్రబాబు నాయుడు తన డెవలప్మెంట్ పెట్టిన ఫోకస్ రాజకీయాలు పెట్టుంటే అసలు లాస్ట్ టైం జగన్ వచ్చేవాడే కాదు. జగన్ పెట్టిన పథకాలే దండగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అంతకు త్రిబుల్ పెట్టింది కదా. మరి దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏంటన్నా, నిజంగా అది చాలా మందికి ఎట్లా లేని వాళ్ళకు ఓకేనా ఫీలింగ్ ఉంటది, కానీ అట్లీస్ట్ మనం మధ్యతరగతి వాళ్ళకు ఎందుకు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చూసి అని చెప్పంటే ఫ్రీ బస్ మేము చూసి తెలంగాణలో చూసాం, చాలా మంది కాళ్ళకాళ్ళగా ఆటో డ్రైవర్లు కానీ చాలా మంది నష్టపోయిన పరిస్థితి, చాలా మంది చనిపోయారు కూడా. సో నిజంగా కొద్దిగా చూసి ప్లాన్ చేస్తే బాగుండే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చూద్దాం, మరి ఇంకా టైం ఉంది కదా. మీ గురించి చెప్పాలంటే మీరు ఓటు వేయాలనుకున్నారు. 100% నాకు సంక్షేమ పథకాలతో నాకు సంబంధం లేదు, మాకు పథకాలతో సంబంధం లేదు. నాకు నమ్మిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, మంచి దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఇక్కడ నిజంగా వీళ్ళు ముగ్గురు కూడా ఈ కూటమితోని ప్రత్యర్థులకు ఓటమి ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. సో సంక్షేమ పథకాలతో మాకు సంబంధం లేదు బ్రదర్, వాళ్ళు చేయగలరు సత్తా నమ్మకం మాకు ఉంది కాబట్టి 100% పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు. అదేవిధంగా చంద్రబాబు కూడా, లోకేష్ కూడా అందరూ అతిపెద్ద మెజార్టీ గెలబోతున్నారు అంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా వరుణ్ తేజ్ వెళ్ళాడు, ఆర్టిస్టులు వెళ్ళారు, సీరియల్ ఆర్టిస్టులు వెళ్ళాడు. కొంతమంది ఏమంటారంటే జస్ట్ సినిమా వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తే ఓట్లు ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళు అయితే మనుషులు కాదన్న, వాళ్ళకు ఓటకు ఉండరా, వాళ్ళకి ఓటు అయ్యారా, వాళ్ళకి నైతిక విలువ ఉందా? సో ఈ సినిమా వాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ వేరే స్టేట్ లో పుట్టేస్తున్నారు కాదు కదా, మన స్టేట్ నుంచి వాళ్ళు సినిమా వాళ్ళకి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదన్నా. బయట చూస్తున్నారు హైదరాబాద్ బయట ఎలా ఉంది, అసలు ప్రాక్టికల్ ఎలా ఉంది అనేది. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఏదో డబ్బులు పేటిఎం లాగా డబ్బులు తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ నేను కంప్లీట్ చేయనియండి. సో మీరు వైసీపీ వేస్తున్నట్టు నాకు అర్థమైంది, కానీ ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఏమో డబ్బుల కోసం మీరు ప్రచారం చేయట్లేదు. వాళ్ళు సొంతంగా మా పవన్ కళ్యాణ్ మాకు ఇంత పవన్ కళ్యాణ్ మీరు సెటిల్ అయ్యాం, పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని సెటిల్ అయ్యే ఫీలింగ్ తోటి, సో మాలాంటి చాలా మంది సెటిల్ అయ్యే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో తను చాలా మంది మన హైపరాది కానీ జబర్దస్త్ టీం కానీ చాలా మంది వెళ్ళారు, జాని మాస్టర్ వెళ్ళారు. వాళ్ళు ఆ రకంగా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు చెప్తే జనం గుడ్డిగా ఓట్లు వేస్తారు అని మీరు నమ్ముతారు. ఒకే విషయం బ్రదర్, ఇప్పుడు మీరు చూడండి సినిమా వాళ్ళు చెప్తే మీరు నమ్మరంటారు. మా సినిమా చూసి ఓటేసిన చాలా మంది ఉన్నారు కదా, యాత్ర సినిమా చాలా మంది ఓటేస్తారు. లాస్ట్ టైం జగన్ ఎట్లా గెలిచాడన్నా, సినిమా వల్లనే గెలిచాడు కదా. కమరాజ్యం గడపడి సినిమా వల్లనే గెలిచాడు, మొన్న యాత్ర సినిమా వల్లనే వచ్చింది. సో వాళ్ళ సినిమా చెప్తే నమ్ముతారు, కానీ సినిమా ఆర్టిస్ట్ చెప్తే నమ్మరా. 100% సినిమా కన్నా సినిమా ఆర్టిస్ట్ చెప్తారే నమ్ముతారు. అట్ ది సేమ్ టైం చెప్తాను, ఒక సినిమా ఆర్టిస్ట్ కన్నా చూడండి, మా ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, సీఎం అయ్యాడు. అట్ ది సేమ్ టైం ఇది సినిమా ఆర్టిస్ట్ వచ్చి ప్రచారం చేస్తున్నా. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా గెలవబోతున్నా అనుకుంటున్నాను. 100% ఎందుకంటే చూడన్నా, సిబిఎన్ అనేవాడు మంచి విజన్ నాయకుడు. తను ఏంటంటే తెలంగాణ ఇంత పెద్ద హైదరాబాద్ ఇంత నిర్మించడం అనేది మాటలు కాదు కదా. ఎనీవే నిజంగా మాకు నమ్మకం ఉంది, సిబిఎన్ మీద నమ్మకం ఉంది.